హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. సింధూర కోసం చెంచలమ్మ, కేశవ మంచి సంబంధాన్ని అయితే చూస్తారు. వాళ్ళు రేపు సింధూరని చూసుకోవడానికి వస్తున్నారన్న సంగతి సింధూరతో చెప్పడంతో ఒక్కసారిగా సింధూర షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది? సమయానికి చంటి కూడా లేడు. ఇప్పుడు ఈ విషయాన్ని అత్తమ్మతో ఎలా చెప్పను అని చెప్పి సింధూర తనలో తను సతమతమవుతూ ఉంటుంది. ఇంతలో చక్రం సింధూర దగ్గరకు వచ్చి, అమ్మాయి గారు, ఏంటమ్మా ఇంత జరుగుతున్నా మీరు పెద్దమ్మ గారికి నిజం చెప్పటం లేదు అని అంటుంటే, చక్రం బాబాయ్, నాకు కూడా అదే భయంగా ఉంది. నిజం చెప్తే అత్తమ్మ చంటిని ఏం చేస్తుందేమో అని అదొక భయం. అలా అని చెప్పకుండా మరొకరితో నా మెడలో ఎలా తాళి కట్టించుకోను అని చెప్పి సింధూర తనలో తను ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఇక ఉదయాన్నే చంటి అలాగే వాళ్ళమ్మ ఊరొస్తూ ఉంటారు. ఇంకా చంటి కోసం వెళ్ళిన కేశవ ఇంటికి తాళాలు వేసేసరికి చంటి ఎక్కడికి వెళ్ళాడు అన్నట్టుగా బయటికి వస్తూ ఉండగా, అదే టైంలో చంటికి ఎదురుపడ్డ ఒక వ్యక్తి ఇక కేశవకి కూడా ఎదురుపడతాడు. కేశవ అతన్ని, చూడండి, ఈ ఇంట్లో చంటి ఉండాలి, వాళ్ళు కనిపించట్లేదు అని చెప్పడంతో, వాళ్ళు చంటి పనిచేసి అమ్మగారింటికి వెళ్తున్నారంట, ఇప్పుడే నాకు బస్ దగ్గర కనిపించారు అని చెప్పి అతను చెప్పడంతో కేశవ, ఓ అయితే చంటి ఇంటికే బయలుదేరాడనమాట అని చెప్పి అక్కడి నుంచి కేశవ వెళ్ళిపోతాడు. ఇక చంటి వాళ్ళమ్మ కరెక్ట్గా సింధూర కోసం చెంచలమ్మ ఇంటికి వస్తూ ఉంటారు. అదే టైంలో చెంచలమ్మ బయటే ఉంటుంది. చంటిని వాళ్ళమ్మని చూసి, నమస్కారం అండి, ఏంటి ఇలా వచ్చారు అని అడగడంతో, దానికి సత్యవతి, అది అమ్మగారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇక సత్యవతి అంటుంది. ఇంతలో చెంచలమ్మ, సమయానికి వచ్చారు, ఈరోజు సింధూరిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. సింధూరకి కూడా ఆ అబ్బాయి నచ్చితే సింధూరకి త్వరలోనే పెళ్లి జరిపిస్తాము, పనిలో పని. రే చంటి, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్తే నీకు కూడా అదే ముహూర్తానికి పెళ్లి జరిపిస్తాను అని అంటూ ఉంటే, ఇక సత్యవతి, అదేంటమ్మా పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్ళేంటి అని చెప్పి ఇక సత్యవతి మాట్లాడుతుంటే, సత్యవతి మాటలకి పక్కన ఉన్న చంటి అమ్మా అని అంటూ ఉంటే, చంటి, నేను అమ్మగారితో మాట్లాడుతున్నాను కదా, కాసేపు నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటే, సింధూర అమ్మా అని చెప్పి తను కూడా పిలవబోతుంటే, అమ్మాయి గారు, నేను పెద్దమ్మగారికి నిజం చెప్పడానికి వచ్చాను, దయచేసి నన్ను ఆపకండి అని చెప్పి సత్యవతి ఇక చెంచలమ్మతో మాట్లాడుతుంటే, చెంచలమ్మ, ఏం మాట్లాడుతున్నారమ్మా, చంటికి పెళ్ళి అవడమేంటి, అసలు వాడికి పెళ్ళే కాలేదు కదా, మరి పెళ్ళయిందని చెప్తున్నారేంటి, చంటి పెళ్ళైనా నా దగ్గర నిజం దాచావా అని అంటుంటే, దానికి చంటి, అది కాదమ్మా అది అని అంటుంటే, పక్కన ఉన్న సత్యవతి, అమ్మగారు చంటికి పెళ్ళయింది అన్న సంగతి నాకు కూడా ఇప్పుడే తెలిసింది, ఎలా అయినా ఆ నిజాన్ని మీతో చెప్పడం కోసమే మేము మీ దగ్గరికి వచ్చాము అని చెప్పి ఇక సత్యవతి మాట్లాడుతుంటే, ఏంటి చంటికి పెళ్ళైన సంగతి నీకు ఇవాళే తెలిసిందా, అసలు చంటి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, చంటి భార్య ఎవరు అని అంటుంటే, ఇక సత్యవతి అయితే, అది అమ్మగారు, మా చంటి తాళి కట్టింది ఎవరో కాదు, మీ కోడలు సింధూర మెడలోనే అని చెప్పడంతో ఒక్కసారిగా చెంచలమ్మ కోపంతో బసవా అని గట్టిగా అరుస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళి ఒక గన్ తీసుకొచ్చి చెంచలమ్మ చేతికి ఇస్తాడు. చెంచలమ్మ, ఏం మాట్లాడుతున్నారు, చంటి నా కోడల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంటే, పెద్దమ్మగారు దయచేసి నేను చెప్పేది వినండి, మీరు ఆవేశపడకండి, ఆ రోజు మీరు అడవిలో ఉన్న గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చాలా పెద్ద ప్రమాదం వచ్చింది, ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక సత్యవతి జరిగిందంతా కూడా చెంచలమ్మకి చెప్తుంది. చెంచలమ్మ, చూడు, నువ్వేం చెప్పినా సరే వినే పొజిషన్లో నేను లేను, నా కోడలి మెడలో తాళి కట్టడానికి వీడికి ఎన్ని గుండెలు, అసలు నేనేదైతే జరగకూడదనుకున్నానో
ఇప్పుడు అదే జరిగిందని నువ్వు చెప్తుంటే వింటూ ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు? వీల్లేదు. వీడు వీడు నా కోడలి మెడలో తాళి కట్టడానికి వీల్లేదు అని చెప్పి ఇక అక్కడ ఉన్న కొంతమంది చెంచలమ్మ దగ్గర పనిచేసేవాళ్ళు చంటిని కొడుతూ ఉంటారు. అది చూసిన సత్యవతి, అమ్మగారు దయచేసి ఆపమని చెప్పండి అమ్మగారు. చంటి చేసింది తప్పే, కానీ ఆ రోజు చంటి అలా చేయడానికి కారణం కేవలం మీ ప్రాణాలు, అలాగే సింధూరమ్మ ప్రాణాలు కాపాడడం కోసమే చంటి అట్లాంటి పని చేశాడు. వాడికి అది ఒక పెళ్ళని కూడా తెలీదు. ఇదంతా వాడికి తెలీదమ్మా. మీకు దండం పెడతాను, వాడిని వదిలేయండి. వాడిని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోతాను, వదిలిపెట్టండి అని చెప్పి ఇక సత్యవతి అయితే చెంచలమ్మ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటుంది. అలాగే సింధూర కూడా, అత్తమ్మ చంటి నేను చెయ్యొద్దత్తమ్మ, చంటికేం తెలియదత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ చంటి నేను చెయ్యొద్దు అని చెప్పి సింధూర ఎంతగానో అడ్డం పడుతుంటే సింధూరని భవతి అలాగే రేణుక బలవంతంగా లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అదే టైంలో కేశవ వస్తుంటాడు. అక్కడ జరుగుతున్న గొడవ చూసి కేశవకి ఏమీ అర్థం కాదు. ఏం జరుగుతుంది? చెంచలమ్మ ఏంటి ఆవేశం? చంటి ఏం తప్పు చేశాడు అని అంటుంటే వెంటనే సత్యవతి వెనక్కి తిరిగి, అయ్యగారు మీరైనా చెప్పండి అని చెప్పి ఇక కేశవ వైపు చూడడంతో ఒక్కసారిగా సత్యవతి కేశవని చూసి షాక్ అయిపోతుంది. కేశవ కూడా సత్యవతిని చూసి సత్యవతి అని అనడంతో ఇక చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే సత్యవతి అర్థమైంది, నాకిప్పుడు అంత అర్థమైంది అని చెప్పి ఇక సత్యవతి అయితే, అయ్యగారు మీరన్నా చెప్పండి, నా కొడుకునేమీ చెయ్యొద్దని, నా కొడుకుని కొట్టొద్దని చెప్పండి అయ్యా అని అంటూ ఉంటే దానికి కేశవ, చెంచలమ్మ అసలేం జరిగింది అని అడగడంతో జరిగిందంతా ఇక చెంచలమ్మ చెప్పడంతో ఒక్కసారిగా కేశవ ఆశ్చర్యపోతాడు. చెంచలమ్మ నువ్వు ఆవేశపడకు, చంటి తప్పేమీ చేసుండడు, నువ్వు పొరపాటు పడుతున్నావు అని చెప్పి ఇక కేశవ కూడా చెంచలమ్మకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. లేదు, ఈరోజు వాడి ప్రాణాలు తీయవలసిందే అని చెప్పి ఇక గన్ను తీసి చంటికి ఎక్కువ పెట్టడంతో ఒక్కసారిగా సత్యవతి అది చూసి, ఆగండమ్మా ఆగండి, ఆవేశపడకండి, ఇప్పుడు నేను చెప్పే నిజం విన్న తర్వాత కూడా మీరు చంటిని చంపేయాలి అనుకుంటే ఇక మీ ఇష్టం అని చెప్పి సత్యవతి చెప్పడంతో ఒక్కసారిగా కేశవ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక సింధూర అయితే ఆవిడేం చెప్తుందా అన్నట్టుగా ఏడుస్తూ అలాగే చూస్తుంది. చంటి గాయాలతో, అమ్మ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదామమ్మా అని చెప్పి చంటి మాట్లాడుతుంటే, ఆగరా ఆగు, ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు, నాకు అర్థమయ్యింది. కానీ ఒక్క మాట, మీరు ఎప్పటి నుంచో మీ బిడ్డ కోసం వెతుకుతున్నారు, నిజమేనా అని చెప్పి కేశవని అడగడంతో కేశవ చెంచలమ్మ వైపు కొంచెం భయంగా చూస్తూ అవును అన్నట్టుగా తల ఊపుతాడు. తరువాత సత్యవతి, సరేనమ్మా, ఇన్ని రోజుల నుంచి మీకెవ్వరికీ కనిపించకుండా మీ దగ్గర భయపడుతూ దాక్కుంటూ బ్రతకడానికి కారణం అదిగో వాడేనమ్మా చంటి, వాడి కోసమే ఇన్ని రోజులు భయపడ్డాను, ఇన్ని రోజులు మీ నుంచి తప్పించుకున్నాను. మీ నుంచి దూరమైన బిడ్డ ఎవరో కాదు, వాడే చంటి అని చెప్పి ఇక సత్యవతి అయితే అందరి ముందు నిజాన్ని బయట పెడుతుంది. ఒక్కసారిగా కేశవ, సత్యవతి నిజం చెప్పు, నువ్వు చెప్తుంది నిజమా? మా కన్నబిడ్డ చంటినా అని అడగడంతో అవునయ్యగారు, ఆ రోజు పొత్తిళ్లలో బిడ్డని నా చేతిలో పెట్టారు. మీరు ఎన్నోసార్లు ఆ బిడ్డ గురించి అడిగారు, కానీ మీ నుంచి తప్పించుకొని తిరిగాను. ఎక్కడ చంటి నాకు దూరం అవుతాడేమో అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు కన్న తల్లే కన్న కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఎవరి కోసమైతే ఇన్ని రోజులు నిజాన్ని దాచానో ఆ బిడ్డ నా నుంచి దూరం అయిపోతున్నాడు అని చెప్పి ఇక సత్యవతి అయితే అందరి ముందు నిజాన్ని చెప్తుంది. ఒక్కసారిగా చెంచలమ్మ తన చేతిలో ఉన్న గన్నుని కింద పడేస్తుంది. కేశవ వైపు చూసి, ఇక్కడ ఏం జరుగుతుంది? చంటి నా కన్న బిడ్డేంటి? చెప్పండి, నిజం చెప్పండి అని అడగడంతో ఇక కేశవ జరిగిందంతా కూడా చెంచలమ్మకి చెప్తాడు. ఒక్కసారిగా చెంచలమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది.
చెంచలమ్మ అలా పడిపోవడంతో అంత గాయాలతో ఉన్న చంటి పరుగు పరుగున వచ్చి పెద్దమ్మగారు మీకేం కాకూడదు పెద్దమ్మగారు, నిజంగా ఇదంతా నేను కావాలని చేయలేదు. ఆ రోజు మీ ప్రాణాలు అలాగే సింధూరమ్మ తల్లి ప్రాణాలు కాపాడడం కోసమే అమ్మాయి గారి మెడలో తాళి కట్టాను. అమ్మాయి గారి మీద నాకు ఎట్లాంటి దురుద్దేశం లేదు. ఆ తాళిని ఇప్పుడే తీసేస్తాను అని చెప్పి సింధూరుని తీసుకొచ్చి ఆ మెడలో ఉన్న తాళిని చంటి తీయబోతుంటే ఆగు చంటి, నువ్వు తెలిసినా తెలియకపోయినా నువ్వు కట్టింది తాళే. సింధూర నీ భార్య. నేనే తప్పుగా అపార్థం చేసుకుని నా స్థాయికి ఎక్కడ భంగం వాటిల్లుతుందా అని నిన్ను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వు నా కన్న కొడుకువని తెలిసిన తర్వాత నిన్నెలా దూరం చేసుకుంటాను అని చెప్పి ఇక చెంచలమ్మ అయితే చంటిని దగ్గరికి తీసుకుంటుంది. అలాగే సింధూర వైపు చూస్తూ, నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీ భర్తగా వచ్చాడు, నీకు సంతోషమేనా అని చెప్పి ఇక చంటిని అలాగే సింధూరిని ఇద్దరికి కూడా మళ్ళీ రంగరంగ వైభవంగా అందరి సమక్షంలో పెళ్లి జరిపించాలి అనుకుంటుంది. ఇక చెంచలమ్మ అయితే రానున్న ఎపిసోడ్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతాయి. ఇక విజయమ్మ వచ్చి ఏం గొడవ చేస్తుంది, అసలు విజయమ్మ చంపుకున్నది ఎవరిని, చెంచలమ్మ బిడ్డని కాదన్న నిజం విజయమ్మకు తెలిస్తే తను ఏం చేస్తుంది, రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.